హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు రూరి క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం టిఫిన్కి పిండి నానబెట్టుకోకుండా ఉన్నప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 1/2 కప్పు వరకు సూజీని వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లో మనం 1/2 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగంత సాల్ట్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మనము దోసపిండి ఎలా అయితే బ్లెండ్ చేసుకుంటామో అలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగంత పంచదార, అలాగే కొద్దిగంత జీలకర్ర, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని మనకి దోసపిండి రెడీ అయిపోతుంది అనమాట. ఇన్స్టెంట్గా వేసుకొని దోసపిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మంచి చట్నీ కోసం ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా పల్లీలు, అలాగే 7 నుండి 8 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాల వరకు అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు అంటే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, తర్వాత ఒక కొంచెం పెద్ద సైజు టమాటా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని టమాటా స్కిన్ అనేది బాగా మెత్తబడేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 రెబ్బల వరకు చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తీసి మిక్స్ చేసుకుని బాగా చల్లార్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం వేసుకున్న ఇన్స్టెంట్ దోసెస్లోకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇందులోకి చిన్న తాలింపు వేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే కలిపించి పెట్టుకున్న దోసని ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడయ్యాక ఆయిల్ వేసి ఒకసారి టిష్యూతో రబ్ చేసి దోశలు వేసుకోవడమే. చాలా అంటే చాలా క్రిస్పీగా వేడివేడిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ఇన్స్టెంట్ దోసెస్ని ఒకసారి ట్రై చేయండి. ఇదే దోశ పిండితో మనం ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు. మనం ఎగ్ దోశ వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. లేకుంటే ఉల్లి కారం దోశ, ఉల్లి దోశ, ఎన్ని దోశలైనా ఈ దోశ పిండితో చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.